హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ A20 మోడల్. ఇది డిస్ప్లే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది గమ్ అనేది మనం ఇన్సర్ట్ చేయాలి. ఫ్రెండ్స్, గమ్ము క్లియర్ చేసుకున్నామండి. ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ఉందనేది మనం చూసుకుని ఇది క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎడ్జ్ చిన్నది వస్తుంది కాబట్టి నీట్గా ప్రాపర్గా మనం క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పడిన చోట బ్యాటరీ చేంజింగ్. కాంబో అనేది సిట్టింగ్ చేద్దాం. ఇప్పుడు ఇంకా ఇన్సర్ట్ చేసుకున్నాం. డోర్ వేసి ఫ్రెండ్స్, డోర్ ఇన్సర్ట్ చేద్దాం. కాంబో ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రాపర్గా సిట్టింగ్ అవుతుంది లేదనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఓకే. నెక్స్ట్ బ్యాటరీ అనేది సెట్ చేద్దామండి. ఈ బ్యాటరీ స్ట్రిప్, మదర్ బోర్డ్ స్ట్రిప్ అనేది పైనుంచి వెళ్తాయండి. కాబట్టి మనం బ్యాటరీ అనేది ఫస్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే. నెక్స్ట్ సబ్ బోర్డ్ అనేది ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే స్ట్రిప్ అనేది మనం కరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే మనం డిస్ప్లే స్ట్రిప్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సీసీ బోర్డు ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సబ్ బోర్డు ఇది.
ఇది కూడా కరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఇది యాంటీనా ఇంటర్ఫేస్. దీన్ని వేలోకి అది సిట్టింగ్ చేసుకోవాలండి, లేదంటే యాంటీనా ఇంటర్ఫేస్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ A20 డిస్ప్లే స్ట్రిప్ అండి ఇది. ఓకే, ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాటరీ కూడా ఇన్సర్ట్ చేద్దామండి. ఓకే, నెక్స్ట్ వచ్చి బాడీ క్యాప్ అనేది మిడిల్ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ప్రాపర్గా ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ మనం ఫింగర్ ప్రింట్ అనేది ఇన్సర్ట్ చేద్దామండి. ఓకే, ఫింగర్ ప్రింట్ ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ వచ్చి సిమ్ ట్రే కూడా ఇన్సర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్క్రూస్ అనేది మనం ఫిట్ చేసుకుందాం 1 by 1. ఇది స్క్రూస్ ఫిట్ చేయడం కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ A20 అండి. బ్యాక్ డోర్ కూడా మనం ఫిట్ చేసేద్దాం. ఇది గమ్ లైట్గా వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ డోర్కి గమ్ అనేది ఉంది కాబట్టి నేను గమ్ అనేది లైట్గా అప్లై చేస్తున్నాను. ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేసుకుందాం. ఓకే, బ్యాక్ డోర్ అనేది ఇన్సర్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు కాంబో అంతా కూడా ఒకసారి సిట్టింగ్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే చేసి చాలా టైం అయింది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. కాంబో గ్యాప్స్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే డిస్ప్లే అనేది కొంచెం హైట్ వస్తుంది కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా సిట్టింగ్ చేసుకోవాలి. డిస్ప్లే అంటే కిందకి పైకి ఎక్స్ట్రా అవుతుంది. ఇది మేబీ గమ్ మీద ఎక్కువ కూర్చోబెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఓకే ఫ్రెండ్స్, మొత్తం సెట్టింగ్ చేసుకున్నాం. మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికి
రబ్బర్స్ అనేది ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రబ్బర్స్ అనేది మనం యూజ్ చేసాం. నెక్స్ట్ మొబైల్ అనేది ఆన్ చేసి చెక్ చేద్దామండి ఒకసారి. మొబైల్ అనేది ఆన్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, డిస్ప్లే కంప్లైంట్ ఏమైనా ఉన్నా సరే మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన షాప్ వచ్చేసి మొబైల్స్ నామవరం శాటర్డే సిటీ, రాజమండ్రి రోడ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. శాంసంగ్ A20 ఇది ఫైనల్ ఫినిషింగ్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఇది డిస్ప్లే అనేది డూప్లికేట్ డిస్ప్లే లైట్గా హైట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఓకే, అయినా సరే దీని ఫిట్టింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. హైట్ వచ్చినా సరే గమ్లో అనేది కూర్చోబెట్టి నీట్గా చేస్తాం. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే మన షాప్లో విజిట్ చేయండి ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది క్వాలిటీ చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన షాప్ వచ్చి SS మొబైల్స్, నామవరం శాటర్డే సిటీ, రాజమండ్రి రోడ్ ఫ్రెండ్స్, మెయిన్ రోడ్ అక్కంపల్లి టెంపుల్ దగ్గర. అలాగే నా పేరు వచ్చి శ్రీనివాస్. 9912298527 నా నెంబరు. నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్ ఫోన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే మన షాప్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.